హాయ్ గైస్, హలో, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎవరైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను. మా అడవిలో దొరికే కొన్ని పళ్ళు గురించి అయితే, వెరైటీ పళ్ళు గురించి అయితే మిమ్మల్ని వీడియో ద్వారా చూపెట్టబోతున్నాను. చూస్తున్నారు గైస్, ఈ యొక్క పళ్ళుని మీరు ఏమంటారు? చూస్తున్నారు కదా, మేమైతే పరదన పళ్ళు ఉంటాము. ఈ యొక్క పరదన పళ్ళు అయితే పక్షులు ఎక్కువగా తింటుంటాయి. చూస్తున్నారు కదా. అలాగే అడవిలో దొరికే సారు కూర కూడా మిమ్మల్ని చూపెడుతున్నాను. ఇది కూడా మనకు ఈ పళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఎంత వెరైటీగా ఉందో. చాలా చక్కగా అయితే చాలా చక్కగా ఉన్నాయి. పక్షులు కారంగా ఉపయోగపడే పళ్ళు ఇవి అయితే మనమైతే తినము. అడవిలో మాకైతే మా ఏజెన్సీకి గిరిజన ప్రాంతం అడవులు రకరకాల పళ్ళు అయితే దొరుకుతుంటాయి. అలాగే కొన్ని పళ్ళు, పువ్వులు, కాయల గురించి అయితే మిమ్మల్ని వీడియో అయితే చూపెట్టబోతున్నాను. ఈ ఫ్లవర్స్ అనేది మీరు ఏమంటారు తెలియజేయండి. మేమైతే సుక్కుపూలు అంటాం మేమైతే. ఓకే గైస్, అలాగే ఈ కూర అయితే మేము ఎక్కువ శాతం తింటాం. అడవి కూర అండి ఇది, సారు కూర అంటాం మేమైతే. ఈ కూర అయితే మేము వండుకొని తింటాము. చాలా టేస్ట్గా ఉండదు కూర అయితే. ఇక్కడైతే మా బామర్ది గడ్డి అయితే పీకుతున్నాడు ఈయన. అలాగే ఈ బామర్ది దగ్గర వచ్చాక నాకు ఒక గుడిసెడితే కనబడింది. ఇక్కడైతే పాక తయారు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ తోటలు ఇంటే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంటున్నాను. నాకైతే సీతాఫలం పళ్ళు తినమని ఇచ్చారు. ఇవన్నీ కూడా పళ్ళు, మొత్తం పళ్ళు సంచులు పెట్టారు. తింటామని అన్నారు. సరే తిని చూద్దామని అన్నాను. నేను కూడా ఒక పండు అయితే ఏరుకున్నాను, తిన్నాను. చాలా టేస్ట్గా ఉంది పళ్ళు అయితే. అలాగే కొన్ని ఫ్లవర్స్ కూడా అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను. చూస్తున్నారు కదా, దీని ఏమంటారు ఫ్రెండ్స్? మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. మేమైతే మందారం అంటాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అడవిలో ఇలాంటి రకరకాల పువ్వులు, కాయలు అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను. ఓకే గైస్, ఇది మాకు అడవిలో దొరికిన వెరైటీ పళ్ళు ఇవంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ పళ్ళు అయితే తీపిగా పుల్లగా ఉంటాయి. ఇవైతే చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో. ఇది అయితే మందుకు పైకి పడుతుంది. ఇది మనకు చూడండి ఫ్రెండ్స్, కాపు అయితే ఎంత వెరైటీ ఉందో. చాలా చక్కగా కాసినాయి కాపు అయితే. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా అయితే అంత చక్కగా ఈ కాపు అయితే బాగా కాపుకు వచ్చింది. చాలా వెరైటీగా ఉంది. ఒకే ఒక చెట్టు ఇక్కడ ఉంది. ఈ చెట్టు అయితే బాగా కాపు దిగుబడి వచ్చింది. చూస్తున్నారు కదా. ఓకే గైస్, వీడియోని లైక్ చేసి కామెంట్ రూమ్లో తెలియపరచండి. ఓకే.